కదా, అది ఇప్పుడు కర్రీ అనేది వండుతున్నాను. ఫస్ట్ నేను కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్లో. ఆయిల్ ఎక్కాక ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అడుక్కు అనేది అంటేస్తుంటుంది, మాడులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు టమాటోస్ అనేవి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అనేది కొద్దిసేపు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇదిగోండి, టమాటాస్ వేసాక సాల్ట్ వేసుకోవాలి. వేగంగా ఫ్రై అనేది అవుతుంది. కొంచెం పసుపు కారం వేసుకుంటున్నానండి. నాన్ వెజ్కి కారం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ కారం అనేది వేసుకున్నాను. జీలకర్ర, ఇంట్లో చేసుకున్న జీలకర్ర వేసుకున్నాను. ధనియాల పొడి వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా బాగా అంటే పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకోవాలి అన్నీ. ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ బాగా ఎగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇప్పుడు కట్ చేసుకుని బోటి వేసుకోవాలండి. వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుకున్నాను కదా, కలుపునాక స్టవ్ అనేది కొంచెం హైలో పెట్టుకోవాలి. ఇదిగోండి, కర్రీ బాగా అంటే ఎగుతుంది. వాటర్ అనేది కర్రీ అంటే బోటి నుంచి సపరేట్ అవుతుంది. నేను అసలు వాటర్ కూడా వేయలేదు. ఇప్పుడు అంటే బోటి నుంచి వచ్చిన వాటరేనండి ఇదంతా. ఈ వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా, బాగా దగ్గరికి కూర అనేది అయిపోయింది. ఇప్పుడు వాటర్ అనేది మనం వేసుకోవాలి. ఇదిగోండి, వాటర్ వేసుకున్నాక ఒక్కసారి మనం ఉప్పు కారం అనేది చూసుకోవాలండి. ఈ టైంలోనే మనం అంటే ఏది సరిపోకపోయినా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి, కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసేసాను. వాటర్ అనేది ఎక్కువగా ఉంది కదా, కొంచెం సేపు మరిగించుకోవాలి. గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడినంత వరకు. ఇదిగోండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. గ్రేవీ దగ్గరగా అయిపోయింది కదా, ముక్కకి ఇవన్నీ చేరిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం వేడి అన్నంలో బోటి కర్రీ అనేది వేసుకొని తింటే చాలా కమ్మగా అనేది ఉంటుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.